అన్నవరం సత్యనారాయణ స్వామి కోసం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అసలు ఆ గుడి ఎలా వచ్చింది? ఎవరు కట్టారు? ఆ గుడి రావటానికి గల కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరకు వెళ్ళి, కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటుందా అని అడుగుతారు. దానికి శివుడు, కలియుగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురం ఒకే కొండ మీద కొలువై ఉంటాం. ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరినీ, వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్ళని కలి నుంచి రక్షిస్తాం అని చెప్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి విష్ణువు భక్తులైన మేరు పర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్ళకి ఇద్దరు కొడుకులను ప్రసాదిస్తారు. వాళ్ళే భద్రుడు ఇంకా రత్నాకరుడు. అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల్లాగే విష్ణు భక్తులుగా పెరుగుతారు. ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయటం మొదలు పెడతాడు. ఆ తపస్సుతో ప్రసన్నం చెందిన విష్ణుమూర్తి భద్రుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు భద్రుడు, నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడూ నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతం కింద మారిపోతావు. నేను నీ కొండపైనే వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు. భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీదే కొలువై ఉండి పూజలు అందుకుంటారు. తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయటం మొదలు పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి రత్నాకరుడికి కూడా ప్రత్యక్షమై, నువ్వు రత్నగిరి అనే ఒక కొండ కింద మారిపోతావు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా నీ కొండ మీదే కొలువై ఉండి పూజలు అందుకుంటాము. నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వర్ధిల్లుతావు అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు. అలా కలియుగం మొదలయ్యి చాలా కాలం గడిచిపోయింది. భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటున్నాడు, కానీ రత్నగిరి ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు. అలా 19వ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి అనే ఊరిలో గ్రామదేవత కింద నేరేళ్ళమ్మ అమ్మవారు ఉండేవారు. ఒకరోజు గ్రామస్తులందరి ముందు నేరేళ్ళమ్మ అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ, ఇంకా ఇక్కడ నేను ఉండను, రత్నాలు ఉండే కొండ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాలా కాలం గడిచిపోయింది. అది 1891వ సంవత్సరం. గోదావరి జిల్లాలో గొర్స ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఇనుగండి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు. అతనికి ఒకరోజు రాత్రి కలలోని స్వామివారు ప్రత్యక్షమై, నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి అనే ఒక కొండ మీద కొలువై ఉన్నాను. కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు. మరుసటి రోజు ఇతని ఈ విచిత్రమైన కళ గురించి ఈరంకి ప్రకాశరావు అనే ఒక పండితుల్ని అడుగుదామని బయలుదేరుతాడు. కానీ ఇతను బయలుదేరే లోపే ఈరంకి ప్రకాశరావు ఇతని ఆస్థానంకే వచ్చేస్తారు. దాంతో ఆశ్చర్యపోయిన జమీందారు, అతనికి ఒక విచిత్రమైన కళ వచ్చింది, దాన్ని చెప్తారు. అప్పుడు ఈరంకి ప్రకాశరావు కూడా, నాకు కూడా సేమ్ విచిత్రమైన కళ వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన కళ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే కళ రావటం, అది కూడా ఒకే రోజు ఒకే రాత్రి రావటం చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అయితే ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకొని కలలో వచ్చినట్టుగా ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో తెలుసుకోవటం మొదలు పెడతారు.
కానీ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. దాంతో కొన్ని మంది పండితుల్ని పిలిపించి ఈ రత్నగిరి కొండ ఎక్కడుందో వెతకాలి అని చెప్పడంతో వాళ్ళు చాలా క్రితం జరిగిన ఆ నేరేలమ్మ దేవత కథ చెప్పి నేరేలమ్మ రత్నాలు ఉన్న కొండ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పారు. అదే రత్నగిరి అయి ఉంటుంది కాబట్టి నేరేలమ్మని వెతుక్కుంటూ వెళితే మనకి రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు. అలా నేరేలమ్మను వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి ఒక నదీ తీరం దగ్గర ఒక కొండ కింద నేరేలమ్మ విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఆ కొండే రత్నగిరి అయి ఉంటుంది అనుకొని ఆ కొండ మీద సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకటం మొదలు పెడతారు. దాదాపు ఒక రోజంతా వెతుకుతారు కానీ ఎంత వెతికినా ఆ విగ్రహం కనిపించదు. అలా అలసిపోయి కూర్చున్న వీళ్ళ దగ్గరికి నేరేలమ్మ ఒక వృద్ధురాలు రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి అక్కడ ఉన్న అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తుంది. వెంటనే వీళ్ళ ఆ ప్రదేశానికి వెళ్ళి చెప్పినట్టుగా ఆ చెట్టు కింద పుట్ట ఉంటుంది. ఆ పుట్టలోకి చూస్తే వీళ్ళకి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపిస్తుంది. దాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి నాకు ధ్యానంలో స్వామివారు వచ్చి ఇచ్చిన సూచనల మేరకు ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో ఈ యంత్రంతో పాటే అక్కడే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రానికి వెళ్ళి పూజించిన వారు అడిగిన అన్ని కోరికలు తీరుతాయి. కాబట్టి ఆ క్షేత్రం పేరు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. అన్నవరం లాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠం మీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఆ స్వామికి కుడివైపున ఈశ్వరుడు, ఎడమవైపున అమ్మవారు ఉంటారు. అలా ఒకే పీఠం మీద శివుడు, విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ముగ్గురు ఒకేసారి పూజలు అందుకుంటారు. తులసి ఆకులు ఇంకా మారేడు పత్రితో పూజించే ఏకైక గుడి ఈ అన్నవరం క్షేత్రం మాత్రమే. ఇక్కడ గర్భగుడి 2 అంతస్తులు ఉంటుంది. కింద అంతస్తులో ఒక పీఠం ఉంటుంది. కాశీ నుండి సిద్ధుడు తెచ్చిన ఆ యంత్రాన్ని ఈ పీఠంలో ప్రతిష్ఠించి ఈ పీఠం మీద ఒక లింగాకారం ఉంటుంది. ఆ లింగాకారం పైన స్వయంభుగా దొరికిన సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మొత్తం కలిపి 2 అంతస్తులు ఉంటుంది. కింద ఉన్న పీఠం బ్రహ్మ, మధ్యలో ఉన్న లింగాకారం శివుడు, పైన ఉన్న విగ్రహం విష్ణుమూర్తి. కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకొక 4 ఆలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినవి ఉన్నాయి. అందులో మొదటిది క్షేత్రపాలకుడి ఆలయం. అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? స్వయంగా శ్రీరాముడే. ఈ అన్నవరం క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు. ఆ తర్వాత కనకదుర్గ అమ్మవారి ఆలయం, ఇంకా వనదుర్గ అమ్మవారి ఆలయం. కనకదుర్గ అమ్మవారి ఆలయం మెట్లు దారి మొదట్లో ఉంటుంది. వనదుర్గ అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉంటుంది. ఇక్కడ కనకదుర్గ అమ్మవారు, వనదుర్గ అమ్మవారు ఆ కొండల్ని అడవుల్ని కాపాడుతూ ఉంటారు. ఇంకా 4వది ఈ గ్రామ దేవత అయిన నేరేలమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారే కొమరగిరి నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కొలువై ఉన్నారు. ఇంకా అన్నవరం ప్రసాదం గురించి అయితే మీకు చెప్పనవసరమే లేదు. అన్నవరం వెళ్ళిన ప్రతి ఒక్కరూ అన్నవరం ప్రసాదం తెచ్చుకొని పంచుకోవడం, తినడం చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఈ ప్రసాదం విస్తరాకులో ఇచ్చే ఆకు తెరవగానే గుమగుమలాడి నోరు ఊరిపోతుంది. అయితే అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా చేసే ఉంటారు. అంటే అన్నవరంలో కాకపోయినా మీ ఇంట్లో అయినా వ్రతం చేసే ఉంటారు. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేశారా? మీరు అన్నవరం ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారా? మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నట్లయితే కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.